చూస్తేనే తినాలని ఈ చికెన్ కర్రీని ఎలా చేసానో చూద్దాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను క్లీన్ చేసి తెచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ముందుగా మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేసేసి, తర్వాత నెక్స్ట్ సాల్ట్ కూడా ఇక్కడ వేసేసి, తర్వాత కారం 2 స్పూన్లు వేసిద్దాం. మీకు తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడైతే నేను తక్కువ వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసి మ్యారినేట్ చేసుకోవడానికి మంచిగా కలిపేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలా కలిపేసి ఇక్కడైతే ఒక 1/2 అవర్ ఎలాగా పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చెక్క, తర్వాత 4-5 యాలకులు, తర్వాత 7-8 లవంగాలు. ఇక్కడ కేజీ చికెన్కి తగ్గట్టు నేను ఇక్కడైతే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక స్టార్ పువ్వు, తర్వాత జావిత్రి ఒకటి. ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే మీరు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసేసి మెత్తని పొడిలా, చాలా మెత్తగా పొడిలా చేసుకొని మిక్సీ చేసి ఇప్పుడు నేను పట్టుకొని వచ్చేసాను. ఇదిగోండి, ఇలా మెత్తని పొడిలా చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. మరలా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ అయింది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవైతే ఆయిల్లో ఇప్పుడు 50% కుక్ అయ్యాక, నెక్స్ట్ ఇక్కడ కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడైతే 50% ఆనియన్స్ కుక్ అయ్యాక ఒక టమాటోని అయితే కట్ చేసి వేసాను అనమాట. ఇవి మంచిగా ఫ్రై అయిపోయి చూడండి, ఆనియన్స్ టమాటో అయితే మగ్గిపోయాక వీటిని కూడా తీసేసి చల్లార్చుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. వీటి తీసుకొని చల్లార్చుకొని వీటిని కూడా చల్లార్చాక ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పేస్ట్ చేసి తెచ్చేస్తాను. ఇదిగోండి, పేస్ట్ చేసి తెచ్చేసాను. దీనిని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మొత్తం అంతా తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇదిగోండి, నేను రెడీగా అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయిలో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసాక ఇక్కడ బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకొని ఇక్కడ మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇదే మంచిగా ఇక్కడ వేయించుకుంటేనే మన కర్రీ అనేది సూపర్ టేస్టీగా అయితే కుదురుతుంది అనమాట. చూడండి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది పైకి అయితే ఇదిగోండి, చూడండి, ఆయిల్ అయితే మంచిగా ఇది వచ్చిన తర్వాత మరి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలను తెచ్చేసి ఇందులో వేసేయాలి. చికెన్ వేసేసాక మనము హై ఫ్లేమ్లో మంచిగా చికెన్ ముక్కలంతా మసాలా అంతా పెట్టేలాగా మంచిగా కలుపుకొని ఇక్కడైతే హై ఫ్లేమ్లోనే కుక్ చేయండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ అనేది జ్యూసీగా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసాక చూడండి, మంచిగా కుక్ చేయండి. మసాలా అనేది మంచిగా ముక్కల్ని పడితేనే మనకి చికెన్ ముక్కలు తినడానికి బాగుంటుంది. తర్వాత ఇక్కడైతే నేను కస్తూరి మేతిని కూడా కొద్దిగా తీసుకొని ఇలాగా చేత్తోనైతే ఇచ్చేసి వేసేసాను.
మంచి ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే ఇక్కడ మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, అందుకే వేయలేదు. ఇవి కస్తూరి మేతి వేసేసాక మంచిగా కలుపుకొని చూడండి. ఇప్పుడైతే మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూతని అయితే పెట్టేసి ఉంచేయాలి. తర్వాత చూడండి, మూత తీసేసాక ఇప్పుడు మరలా కొద్దిగా కలిపేసుకొని ముందుగా మనం మసాలా పొడిని తయారు చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి మంచిగా కలుపుకోండి. చూడండి, చికెన్ అయితే మనది 70% కుక్ అయిపోయింది. నేనైతే ఇక్కడ ప్యాన్ అయితే మార్చాను అనమాట. ఆ ప్యాన్లో కాస్త అంటుకుపోతుందో అందుకే మార్చేసాను. చూడండి, నీళ్ళు వేసేసాక మరలా కలుపుకున్నాను. ఇదిగోండి, మీకు చికెన్ జ్యూసీగా కావాలంటే జ్యూస్ ఎక్కువగా కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచేయచ్చు. నాకైతే ఇక్కడ జ్యూసీగా కావాలని నేను అయితే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను. మీరు ఇదే స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడే చెక్ చేసుకోండి. ఇదిగోండి, నేను ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ పడుతుంది, అందుకే సాల్ట్ వేసేసుకున్నాను. చివరిగా మీకు కావాలంటే ఇక్కడ ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొద్దిగా వేసేసుకోండి. నేనైతే వేస్తున్నా, మీ ఇష్టం, మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేదంటే లేదు. వేసేసి మొత్తాన్ని అయిపోయిందనమాట. చూడండి, ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది, చూసారా? అంటే మన కర్రీ అయితే రెడీ అయిపోవస్తుంది. ఆయిల్ ఇలా పైకి తేలిందంటే ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.